మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. అంబర్పేటలో మూసీ షివరేజ్ ప్లాంట్ను అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రోహిణి రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ ప్రాంతంలోని 1200 మంది లబ్ధిదారులు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నారని, మొత్తం 16,000 మందికి ఇళ్లను ఇవ్వాల్సి ఉందని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్ అడ్డుపడుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వీరందరికీ డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తామని తెలిపారు. ప్రధానంగా అలాంటి వారందరూ కూడా ఏవైతే ఇండ్లు తీయాలని ఇయర్ మార్క్ చేశారో వాళ్ళ బెనిఫిషరీస్ లిస్ట్ ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గర ఉండొచ్చు. లేకపోతే మళ్ళీ కలెక్ట్ చేయమంటాం, సోషో ఎకనామిక్ సర్వే చేయించమంటాం. చేసిన తర్వాత లబ్ధిదారులందరికీ ముఖ్యమంత్రి గారు మాటగా మేము చెప్తున్నాము, తప్పకుండా ఇలా ఇండ్లు పోయిన వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి భయాందోళన చెందొద్దు. మేము ఒక బాధ్యతగా శాసనసభ్యుడిగా చెప్తున్నాను, ఇక్కడ పోటీ చేసినటువంటి ఒక బాధ్యత గల ప్రజానాయకుడిగా ఆయన చెప్తున్నాడు. తప్పకుండా మేము బాధ్యత గల వ్యక్తులం కాబట్టి వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగది. మిమ్మల్ని రెచ్చగొట్టి, ప్రజల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని వీధుల మీదకి తీసుకొచ్చి వీధి పోరాటాలు చేయించాలని కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో వాళ్ళు చేసేటువంటి కాన్స్పిరసీలో, వాళ్ళు చేసే కుట్రలో మీరు భాగస్వాములు కావద్దని మేము ప్రజలకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఏమో వారికి సరైనటువంటి మార్గంలో పెట్టాలి, సరైనటువంటి ఇట్లా భయాందోళనతో జీవితాంతం భయంతో బతకడం కాదు, ప్రశాంతంగా బతకాలని సరైనటువంటి మార్గంలో సరైనటువంటి చోట ఇల్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు